నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వలసంపేట గ్రామంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ తెస్తానని తేలియకపోయారని, తద్వారా రాష్ట్రం ఆర్థిక వెనుకబడిందని చెప్పారు. అలాగే రాజధాని లేని రాష్ట్రంగా చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలు జిల్లా అంతా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చన్నారు. ప్రతి ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. అలాగే ఉద్యోగాలు లేని నిరుద్యోగ యువకులకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ఆడవాళ్ళు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, చుట్టాలింటికి వెళ్ళాలన్నా, పండగలకి పప్పాలకు వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికంటే జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఒక పైసా ఖర్చు లేకుండా, డబ్బులు ఇవ్వకుండా బస్సులో ఫ్రీగా వెళ్ళడం కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అలాగే మన కుర్రవాళ్ళు చాలామంది చదువుకున్నారు. చంద్రబాబు నాయుడు పెట్టి కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ పెట్టాం. కుర్రవాళ్ళు బ్రహ్మాండం చదువుకున్నారు, కానీ ఉద్యోగాలు లేవు. ఎందుకంటే ఫ్యాక్టరీలు లేవు. 5 సంవత్సరాలు ఒక ఫ్యాక్టరీ రాలేదు రాష్ట్రానికి. ఎందుకు రాలేదని దుర్మార్గం భయపడి వచ్చిన వాళ్ళందరితో డబ్బులు. ప్రభుత్వం వస్తే 5 సంవత్సరాలు 20 లక్షల మంది కుర్రవాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వాళ్ళ జేబుకి వచ్చి నెలకి 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు చదువుకున్నారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఉద్యోగాలు ఇప్పుడు జనాలు ఎలా తలుపు కడతారో నువ్వే చూద్ది. కానీ అంతే ఒకసారి చూడండి. ఈవేళ ఆ రోజు ఏమన్నాడండి, మెజార్టీ ఎంపీలు ఇవ్వండి, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు. ఇచ్చాడమ్మా బాబు? చదువుకున్న కుర్రోళ్ళని చెప్పండి, ఇచ్చాడు స్పెషల్ స్టేటస్? అసలు స్పెషల్ స్టేటస్ అంటే మీకు తెలుసా? స్పెషల్ స్టేటస్ అంటే, స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి కొన్ని వేల కోట్లు వస్తుంది. ఉందా బాబు? ఎందుకు లేదమ్మా? జాతకాన్ని దద్దమ్మ కాబట్టి అటువంటి దద్దమ్మని ఓడేద్దామా? ఎందుకు వేయాలి ఓటు? రాజధాని కూడా తేలేని దద్దమ్మకి మనం ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. ఉద్యోగస్తులు ఉన్నారు, టీచర్లు, ఇటువంటి అందరమ్మా రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్పాడమ్మా? నేను వచ్చిన 4 రోజులు తమ్ముళ్ళు, అన్నా నేను వచ్చిన 4 రోజుల్లో సిపిఎస్ వద్దు అన్నాడు. వారం రోజులు రద్దు చేస్తాడు. 5 సంవత్సరాలు అయింది